సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా సేవాలాల్ తండా కండ్లకోయలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి దేశంలో ఉన్న 12 కోట్ల మంది బంజారా జాతికి ఆరాధ్యుడయ్యాడని, ఈ జాతికి నడువడిని అందించి దిక్సూచిగా నిలిచాడని కొనియాడారు. నేటికి కూడా గూడికి ఉపాధికి దూరమై కష్ట నష్టాలు అనుభవిస్తుంది లంబాడా జాతి అన్నారు. భూమిని, కష్టాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న మీకు ఈ బాధల నుంచి బయటపడే రోజు త్వరలోనే వస్తుందన్నారు ఈటెల రాజేందర్. ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు సేవాలాల్ మహారాజ్ గారు. ఈ మధ్య కాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని 2 దఫాలుగా కలిసినాం. భారతీయ జనతా పార్టీ పక్షాన 2 సార్లు కలిసినాం. కలిసి అయా దేశంలో 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు, ఒక్కొక్క వర్గాల్లో గుర్తించవచ్చు. కానీ మా బంజారాల సంస్కృతి, మా బంజారాల భాష, మా బంజారాల జీవన విధానం మాత్రం ఒక్కటే అని చెప్పి మేము వారికి ఇచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి పిలిచింది. తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను కుంభమేళలో ఉన్నప్పుడు మళ్ళీ మామూలుపై రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి అవకాశం కల్పాలని చెప్పి భావిస్తా ఉన్నా. 12 కోట్ల మంది మా లంబాడా జాతి ఆరాధించే దైవం సేవాలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ, పాత తండ, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవాళ ఆరాధ్యం అంతా ఒకటిగా ఉన్నటువంటి జాతి. మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని, గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం, ఈ జాతి ఔన్నత్యం, గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ 2వ సారి కూడా ఇవ్వడం జరిగింది.